ఇప్పుడు ఇలాగున్నా మన పరిస్థితులు ఇలాగే ఉండవు, మన పరిస్థితులు మారుతాయి. దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన ఆదరిస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం. మన పరిస్థితులు ఇలానే ఉండవు అని కృంగిన కుటుంబ సభ్యులైనా, కృంగినటువంటి స్నేహితులైనా, కృంగినటువంటి ఆత్మీయులైనా బలపరిచే వాక్కు మన నోట కలిగి ఉండాలి. యేసయ్య ఎప్పుడు కూడా తనతో కూడా ఉన్న వాళ్ళని నీరు గార్చేటువంటి మాటలు మాట్లాడలేదు. సిలువ వేయబడతాడని చెప్పి కూడా మళ్ళా లెగుస్తాడని చెప్పాడు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వారు ఆయన సిలువ వేసి చంపించెదరు అని అంతటితో ఆగుతాడా? తిరిగి ఆయన 3వ నాడు లెగుస్తాడంటాడు. యేసయ్య ఎప్పుడు కూడా శిష్యుల్ని మనం గమనించినట్టయితే వాళ్ళు నీరు గారిపోయే మాటలు ఎప్పుడు యేసయ్య నోట